సైన్యంలోనే కెప్టెన్గా పనిచేశాడట వెలినేని సురేష్ బాబు. కెప్టెన్ ఇతను MR-08-189X కెప్టెన్గా పనిచేశాడు. అయితే ఫిబ్రవరి 21, 2005 మెడికల్ కార్ప్స్లో కమిషన్ మంజూరు చేశారు ఇతనికి. 26 ఏప్రిల్ 2006 బీహార్ రెజిమెంట్కి నియమించబడ్డారు. రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్ లాంటి కీలకమైన పదవి ఇచ్చారు. అక్కడ బీహార్ దగ్గర నియమించబడిన టైంలో ఈ కెప్టెన్ సురేష్ బాబు వెలినేని తీవ్రమైన వెన్నునొప్పి ఉందని 419 ఫీల్డ్ అంబులెన్స్ దగ్గర 21 ఆగస్టు 2007 అనారోగ్యం ఉందని తెలియజెప్పి తదుపరి చికిత్స కోసమని 92 బేస్ హాస్పిటల్ శ్రీనగర్కి తరలించారు. 25 ఆగస్టు 2007 ఆఫీసర్కి 92 బేస్ హాస్పిటల్లో చేరమని సూచించారు. తర్వాత 92 బేస్ హాస్పిటల్ దగ్గర సర్జికల్ స్పెషలిస్ట్ ద్వారా కమాండ్ హాస్పిటల్ నార్థన్ కమాండ్ ఉదంపూర్కి తరలించారు. అయితే ఆఫీసర్ 26 ఆగస్టు 2007 కమాండ్ హాస్పిటల్ నార్థన్ కమాండ్కి రిపోర్ట్ చేయకుండా జంప్ అయిపోయాడు. హాస్పిటల్ నుంచి జంప్ అయిపోయి ఈ రోజు వరకు అంటే 2007 సంవత్సరంలో ఉద్యోగంలో ఉండగా ఒంట్లో బాగాలేదని చెకింగ్ కోసం అని వెళ్ళిన మనిషి మళ్ళీ ఈ రోజు వరకు రాల. ఇది 2024. ఇప్పుడు అతనికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేసి ఫైనల్గా పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అతన్ని డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది ఆర్మీ.